స్వాతంత్ర సమరయోధుడు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం అందరికీ ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేస్ పేర్కొన్నారు. అబుల్ కలాం 137వ జయంతి సందర్భంగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని పాత మార్కెట్ సెంటర్ వద్ద జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా అబుల్ కలాం విగ్రహానికి జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేసు, రాష్ట్ర మైనార్టీ కమిషన్ సభ్యులు కపిల్ బాషా, ఇతర మైనార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో డిఆర్ఓ మాట్లాడుతూ హిందూ ముస్లిం ఐక్యతకు అబుల్ కలాం ఎంతో కృషి చేశారని కొనియాడారు. అబుల్ కలాం దేశానికి అందించిన సేవలను గుర్తించి 1992వ సంవత్సరంలో ఆయనకు భారతరత్న బిరుదుతో గౌరవించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర మైనార్టీ కమిషన్ సభ్యులు కపిల్ బాషా మాట్లాడుతూ అబుల్ కలాంను నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ముఖ్యంగా ముస్లిం జాతి విద్యా వ్యాప్తికి ఎంతగానో కృషి చేశారు అన్నారు. విద్య జీవితాన్ని మారుస్తుందని, ముస్లిం మైనార్టీల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పఠాన్ అనీఫ్ ఖాన్, కార్యదర్శి అజీమునిషా బేగం, జిల్లా అధ్యక్షులు షేక్ రసూల్, నగరాధ్యక్షులు అన్వర్, ముస్లిం మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు మహబూబ్ జాన్, పఠాన్ కరీముల్లా ఖాన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ షైదా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన మదర్సా విద్యార్థులకు చినవోబులేసు, కపిల్ బాషా బహుమతులు అందజేశారు. జోహార్ అబుల్ కలాం ఆజాద్ గారు, 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 జోహార్ అబుల్ కలాం ఆజాద్ గారు. అవునమ్మా, అవునా, అవునా గారు, జోహార్ అబుల్ కలాం ఆజాద్ గారు. జోహార్ అబుల్ కలాం ఆజాద్ గారు. కొనసాగిస్తాం అబుల్ కలాం ఆజాద్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం అబుల్ కలాం ఆజాద్ గారి ఆశయాలను. వచ్చే లాల్ హిందూ ముస్లింల ఐక్యత. కమిటీ అధ్యక్షులు కాళేశ్వర గారు, అజీమునిషా గారు వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఆయన 12 సంవత్సరాల వయసులో నయీ రంగ్ అని ఒక పత్రికను స్థాపించి ఆయన తన యొక్క భావాలను, తన యొక్క सारे जहां से अच्छा हिंदू सिता हमारा हमारा, सारे जहां से अच्छा हिंदू सिता हमारा हमारा, सारे जहां से अच्छा हम बुलबुले हैं सिकी ये गुलसिता हमारा हमारा, सारे जहां से अच्छा हिंदू सिता हमारा हमारा, सारे जहां से अच्छा पर्वत हुआ सबसे ऊंचा हमसाया सुमा का, पर्वत हुआ सबसे ऊंचा हिंदू सिता हमारा हमारा, सारे जहां से अच्छा। अमीना
चांदनी सब सारे जहां से अच्छा पापा सलमा अर्शिया मोहसिना सुना మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు 1888 నవంబర్ నెల 11వ తారీఖున మక్కా నగరంలో జన్మించారు. పవిత్రమైనటువంటి నగరం. మరి అక్కడి నుంచి భారతదేశానికి వచ్చి స్థిరపడి భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి స్వాతంత్ర్యానంతరం ఏర్పడినటువంటి భారత ప్రభుత్వంలో మొట్టమొదటగా విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. గొప్ప మహనీయుడు. ఆయన అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్. అబుల్ కలాం అనేది బిరుదు. ఆజాద్ కలాం పేరు. అంటే ఆయన 11 సంవత్సరాల పాటు మన భారతదేశానికి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన బహుభాషా కోవిదుడు కూడా. ఆయన చూడండి, మొదట అరబిక్, పర్షియన్ భాషలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత తత్వశాస్త్రం, రేఖాగణితం, గణితం, బీజగణితం ఇవన్నీ అభ్యసించారు. తర్వాత ప్రపంచ చరిత్ర నేర్చుకున్నారు, రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఇన్ని తత్వశాస్త్రాలు చదివినటువంటి గొప్ప మహనీయుడు ఆయన. అంటే మనకు 2 భాషలు వస్తే గగనం. ఇన్ని భాషల్లో ఆయన ప్రావీణ్యం కూడా సంపాదించారు. 1912లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూలో ఆల్ హిలాల్ అనేటువంటి వారపత్రిక స్థాపించారు. ముస్లింల మధ్య విప్లవాత్మక భావాలను పెంచడానికి ఆయన వాడుకున్నారు. మింటో సంస్కరణల ఫలితంగా భారతదేశంలో ఉన్న 2 వర్గాల మధ్య చెలరేగిన సంఘర్షణల తర్వాత హిందూ మతం, ముస్లిం వర్గాల మధ్య ఐక్యత సాధించడంలో ఆజాద్ గారు ప్రముఖ పాత్ర పోషించారు. చాలా గొప్ప విషయం అది. మొదటి ప్రపంచ యుద్ధం 1920 తర్వాత ఆయనను అరెస్ట్ చేసి నిర్బంధించి విడుదల చేశారు. అప్పటి నుంచి కూడా బాగా పనిచేశారు. సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం ఇవన్నీ చేశారు. ఖిలాఫత్ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించినటువంటి గొప్ప మహనీయుడు ఆయన. కాబట్టి ఆయన జీవితం మనకు ఆదర్శవంతం. ఈ గొప్ప వ్యక్తి రాసినటువంటి సాహిత్యాల్లో ముఖ్యమైనది చూడండి, ఇండియా విన్స్ ఫ్రీడమ్, గొప్ప గుబారియే ఖాతిర్, తజ్కీరా, తర్జుమానుల్ ఖురాన్ మొదలైన అనేక పుస్తకాలను రచించారు. మన గాంధీ మహాత్ముడు ఈయనను భారత ప్లాటో అని పిలిచేవారు. ప్లాటో అంటే గ్రీక్ తత్వవేత్త, గొప్ప తత్వవేత్త. ఆయనతో పోల్చారు గాంధీ మహాత్ముడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. నెహ్రూ గారైతే ఈయనను మౌలానా మీర్ ఏ కారవాన్ అని పిలిచేవారు. సరే, మౌలానా అబుల్ కలాం గారు మరణించిన తర్వాత 1992లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అనేటువంటి బిరుదుని ఇచ్చి ఆయనను గౌరవించారు. ఆయన జన్మించినటువంటి ఈ దినాన్ని మైనారిటీల సంక్షేమ దినోత్సవము, అంతేకాకుండా జాతీయ విద్యా దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ 14 అనేపాటికి మనందరికీ గుర్తొస్తుంది జవహర్లాల్ నెహ్రూ. దానిని బాలల దినోత్సవం అనేది. అదే మాదిరిగా మౌలానా అబుల్ కలాం జన్మించిన ఈ దినోత్సవాన్ని మైనారిటీల సంక్షేమ దినోత్సవం, అంతేకాకుండా జాతీయ విద్యా దినోత్సవం. ఎందుకంటే ఆయన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన నామాన్ని స్మరణ చేసుకునే విధంగా ఈ దినాన్ని ప్రకటించడం జరిగింది. మనందరం ఈ దినాన్ని చాలా ఆనందంతో, సంతోషంతో జరుపుకోవాల్సినటువంటి విషయం.
మరి ఆ మహనీయుల యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం కూడా ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తుంది. అంతేకాకుండా మీకు తెలుసు, మన జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే షాదీఖానాల నిర్మాణం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, చర్చిల నిర్మాణం, చర్చి ఫాదర్ల అంటే మైనారిటీ సంక్షేమం తరఫున జరిపే కార్యక్రమాలు చెప్తున్నాం. చర్చి పాస్టర్లకు గౌరవ వేతనం, మన ముస్లిం ఇమాం మౌజన్లకు కూడా గౌరవ వేతనం ఇస్తూ ముస్లింల యొక్క సంక్షేమానికి కూడా మన ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. ఇప్పుడు సోదరులు కోరారు ఈ సెంటర్ని మౌలానా అబుల్ కలాం ఆజాద్ సెంటర్గా పిలిస్తే బాగుంటుంది. ఆ మహనీయుని కూడా మనం నివాళులు అర్పించాలంటే ఇది ఆ విధంగా పెట్టే విధంగా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ విధంగా నామకరణం చేసే విధంగా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తానని మాట్లాడుతున్నాను. అంతేకాకుండా ఇంకొక సోదరుడు కోరారు, మన ప్రకాశం జిల్లాలో ముస్లింలకు సంబంధించినటువంటి లైబ్రరీ చాలా మంచి కోరిక. ఆ లైబ్రరీ కనుక స్థాపించినట్లయితే చాలామందికి మార్కెట్లో దొరికేటువంటి బుక్కులు కొనుక్కొని చదివేంత స్తోమత కూడా ఉండదు. అలా మనం కనుక లైబ్రరీ ఏర్పాటు చేసినట్లయితే అందులో మంచి మంచి బుక్స్ ఉంటాయి. ముస్లిం సోదరులు చదువుకొని విద్యలో అభివృద్ధి చెందడమే కాకుండా మన జాతి కూడా ఉపయోగపడే విధంగా తయారవుతారు. చాలా మంచి కోరిక. అది నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి అది కూడా కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎక్కడ బిల్డింగ్ ఉందో అది చూసుకొని మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు తర్వాత గౌరవ పార్లమెంట్ సభ్యుల దృష్టికి తీసుకొని వెళ్ళి అది ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తాను. నేను జిల్లా రెవెన్యూ అధికారిగానే కాకుండా జిల్లా వర్క్స్ ఆఫీసర్ అంటాను, వర్క్ ఆఫీసర్. పైగా నేను కర్నూలు జిల్లాలో మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేశాను. అప్పటి నుండి 2011వ సంవత్సరం నుండి 12వ సంవత్సరం నుండి ఈ జాతీయ దినోత్సవాన్ని విధంగా గ్రాండ్గా జరుపుకుంటున్నారు. అంతకుముందు జరుపుకుంటున్నారు, ఇట్లా సభలు పెట్టి గ్రాండ్గా జరుపుకోవడం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. నాకు అనుభవము, అందుకని చెప్తున్నాను. ముస్లిం సోదరులందరికీ ఐకమత్యంగా ఉండి మీరు అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని మీ అభివృద్ధికి మీరు తోడ్పడాలి, ప్రభుత్వం కూడా సహకరించాలి. కాబట్టి మరొక వారు మీ అందరికీ ఆజాద్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అబుల్ కలాం ఆజాద్ గారి జీవితం నేటి తరానికి ఇది ఒక ఆదర్శప్రాయమైనది. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మక్కానగర్లో జరిపించి ఇండియాకు వచ్చి ఒక భారతదేశానికి వచ్చి ఒక స్వాతంత్ర సమరయుడుగా భారతదేశపు తొలి విద్యామంత్రిగా చేసిన సేవలు మరవలేదు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు 1947లో దేశ విభజనను వ్యతిరేకించిన గొప్ప వ్యక్తి ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. అదేవిధంగా విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు, ముఖ్యంగా యూజీసీ గ్రాంట్ కమిషన్ కానివ్వండి, ఐఐటీలు కానివ్వండి వంటి ఎన్నో చారిత్రాత్మకమైన సంస్థలను స్థాపించిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఏదైతే ముస్లిం జాతి వెనుకబడి ఉందో ఆ విద్యకే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యామంత్రి అవ్వటం ఒక రకంగా మన అదృష్టం అనేది తెలియజేయచ్చు. అదేవిధంగా స్వాతంత్ర సమరంలో అతను పాత్ర మరవలేనిది. అదేవిధంగా అతను ఒక స్వాతంత్ర సమయంలో కాకుండా ఒక ప్రముఖ కవి కూడా, అల్ ఇలాహిల్ అనే ఒక పత్రికను కూడా స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి అబుల్ కలాం గారి ఆజాద్ గారు. నేటి తరానికి అతని జీవితం ఆదర్శం. ఈరోజు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు, అదేవిధంగా ఎంపీ గారు, కలెక్టర్ గారు ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా రావాల్సి ఉన్నది. అర్జెంటు కనిగిరిలో సీఎం గారు పర్యటన ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన కోసం అనేక సంక్షేమ పథకాలను మైనార్టీల కోసం ఎక్కడా లేని విధంగా దేశంలో
చదువుకుంటున్న వారికి తల్లికి వందనం అనే పథకం ప్రవేశపెట్టి అక్షరాల 10,000 కోట్ల రూపాయలు ఇస్తుంది. ఏదైతే దేశంలోని 28 రాష్ట్రాలుంటే ఒక ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా మేము అంతా తెలియజేస్తున్నాం. విద్య అనేది మనిషి యొక్క జీవితాన్ని మార్చేది ఏంటంటే విద్య నేర్చుకుంటేనే ఈరోజు మనం ఏ స్థాయిలో అయినా చేరుకోగలుగుతాం. విద్య అనేది ఎవరు దొంగలించలేరు, ఎవరు ఏం చేయలేదు. అందువల్ల విద్య అనేది నేటి విద్యార్థులకు అత్యవసరం. ముఖ్యంగా ముస్లిమ్స్ జాతిలో విద్య అనేది చాలా అత్యవసరం అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ హృదయపూర్వక. ముస్లిం సమాజంలో చదువు అనేది చాలా తక్కువ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అంటుంటారు. కానీ ఎక్కడో పుట్టి మనకు మక్కాలో పుట్టి ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి మన ఇక్కడికి ఆంధ్రాకి వచ్చి మన భారతదేశాన్ని స్వతంత్రంలో పోరాడి స్వతంత్రంగా మన వంతు కృషి కూడా చేసిన గొప్ప వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ గారు. ఆయన మొహద్దీన్ అతని పేరు అయితే అబ్దుల్ కలాం అని చెప్పేసి ఆయనకు ఒక బిరుదు అనమాట. ఆయన కలం పేరు కూడా అదే. అలాగనే ఈరోజు 11 సంవత్సరాలు తొలి భారతదేశంలో మనకు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఒక విద్యాశాఖ మంత్రిగా 11 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తి అబుల్ కలాం గారు. పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మన ముస్లిం సమాజంలో అటువంటి గొప్ప వ్యక్తి ఒక ఆణిముత్యం జన్మించి మనందరికీ ఆదర్శప్రాయంగా నిలబడ్డారు. ఇప్పుడు రాబోయే తరాలకు కూడా ఎన్ని సంవత్సరాలైనా ఆయన చరిత్రని పాఠ్య పుస్తకాలలో ప్రచురింపజేసి మీ అందరికీ తెలుసుకుంటున్నారు అనమాట. అంటే చరిత్ర తెలుసుకోవాలి, పెద్దవాళ్ళైనా పిల్లలైనా. ఇప్పుడు చిగురించే చిన్న పిల్లలు మొక్కల్లాంటి మీకు మన జాతి గురించి మన చరిత్ర గురించి తెలియజేయాలంటే అబుల్ కలాం ఆజాద్ గారిని ఆదర్శంగా తీసుకోండి. విద్య చాలా ఉపయోగకరం, చాలా విలువైనది, భవిష్యత్తు ఉన్నది. ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థులు కూడా ఉన్నత భవిష్యత్తు కలగాలంటే విద్యతోటే మన ఉన్నత భవిష్యత్తుని మార్గనిర్దేశం చేసుకుంటూ విద్యలో ఉన్నత స్థాయిలో ఉంటే మనం కాకుండా మన చుట్టూ సమాజం కూడా ఉన్నత స్థాయిలో ఉన్నత సమాజాన్ని నిర్మించుకుంటాం. అందులో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఆ రోజుల్లో ఎన్నో మంత్రిగా ఎన్నో సంస్థలు చేపట్టి ఈ దేశంలో దిశానిర్దేశం చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించి ఈ దేశానికి ఈ సమాజానికి ఎంతో ఉపయోగంగా ఉండాలని కోరుకుంటూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.